మనుషుల మధ్య సంతోషాన్ని, మనుషుల మధ్య విరోధాలని మధ్యలో చిచ్చు పెట్టేదే మతం. క్రైస్తవ మతంలోకి వెళ్తే అసలు ఏం జరుగుతుంది అంటే సంస్కారం ఉండదు, సాంప్రదాయం ఉండదు, నైతిక విలువలు ఉండదు, జ్ఞానం ఉండదు. వాళ్ళ దేవుడిని కానీ పూజించకపోతే, వాళ్ళ దేవుడు ఎవరో తెలుసుకోకుండా చచ్చిపోతే అనంతకాలము, శాశ్వత కాలము, కోటాను కోట్ల సంవత్సరాలు నరకంలో పడేస్తారంట వాళ్ళ దేవుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే, మనమందరం కలిసి శ్రీరామనవమి జరుపుకుంటామా? కృష్ణాష్టమి, వినాయక చవితి, ఓకేనా, మహాశివరాత్రి, ఈ పండగలన్నీ మనం ఎలా చేసుకుంటాం? అందరం కలిసిమెలిసి సంతోషంగా జరుపుకుంటాము, ఓకేనా. ఇప్పుడు కొంతమంది కృష్ణాష్టమి బాగా జరుపుకొని ఉండొచ్చు, ఇంకొంతమంది శ్రీరామనవమి బాగా జరుపుకొని ఉండొచ్చు. అయినా కూడా ఒకరి పిండి వంటలు ఒకరు షేర్ చేసుకుంటాం, అవునా కదా. అందరం కలిసిమెలిసి సంతోషంగా జరుపుకుంటాం. ఈ సంతోషము ఎప్పటి వరకు శాశ్వతంగా ఉంటుంది అంటే అందరం కలిసి అన్ని పండుగలలో కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవడానికి మనకు ఎన్నో పండుగలు ఉన్నాయి. సంక్రాంతి ఉంది, దీపావళి ఉంది, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఉగాది, అన్ని పండుగలు ఉన్నాయి కదా. మనం ఈ పండుగలన్నీ అన్ని పండుగలు అందరం కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటాం. ఎప్పటి వరకు చేసుకుంటాం? మనము హిందువులుగా ఉన్నంత వరకే, అవునా కదా. బై మిస్టేక్ మీలో ఒకవేళ మీరు అందరూ కలిసిమెలిసి చేసుకుంటూ మీరున్నారమ్మా ఇట్లా క్రిస్టియన్ మతంలోకి వచ్చారు, ఈరోజు మీరు అందరితో హ్యాపీ కలిసిమెలిసి సంతోషంగా అన్ని పండుగలు మీరు జరుపుకుంటున్నారు. మీకు ఎవడో వచ్చి కొన్ని మాటలు చెప్పి నేను క్రిస్టియన్ మతంలోకి తీసుకొచ్చాడు. క్రిస్టియన్ మతంలోకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళతో కలిసి ఈ పండుగలు మీరు జరుపుకుంటారా? ఎందుకు జరుపుకోలేరు కదా. అంటే ఏమవుతుంది ఇక్కడ? మనుషుల మధ్య సంతోషాన్ని, మనుషుల మధ్య విరోధాలని మధ్యలో చిచ్చు పెట్టేదే మతం, అవునా కదా. నేను మీకు ప్రూఫ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నేను మీకు ఎందుకు ముఖ్యంగా చెప్పడానికి వచ్చానంటే, ఇక్కడ మీరు అందరూ కూడా ఈ ఊరిలో 6 చర్చిలు కట్టారు, ఇంకో చర్చి కూడా కడుతూనే ఉన్నారు. ఈ ఊరి మొత్తం కూడా 10-15 సంవత్సరాల క్రితం ఒక చర్చి కూడా లేదు. ఆ చర్చి కట్టినోడు కూడా ఫస్ట్ చర్చి కట్టినోడు ఈ ఊరు వాడైతే కాదు. మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఊరిలో ఎవరు చర్చి కట్టారంటే వాడు ఖచ్చితంగా ఈ ఊరికి సంబంధం లేనివాడే కట్టిండు, అవునా. తర్వాత ఆ ఒక్క చర్చి కడితే మీరు మౌనంగా ఉండేసరికి 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు కూడా కడుతున్నారు, రోడ్డు మీద కడుతూనే ఉన్నారు. ఆ చర్చిలో ఇక్కడ ఉన్న ఊర్లలో ఒక 30-40% పీపుల్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళే కదా. వెళ్ళిన వాళ్ళు అంటే హిందువుల నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. అక్కడ వెళ్ళిన వాళ్ళు మీతో పాటు కలిసి సంతోషంగా ఎందుకు జరుపుకోలేకపోతున్నారు, మీతో పాటు ఎందుకు పండుగలలో పాల్గొనలేకపోతున్నారు అంటే వాళ్ళను అలా మనుషుల మధ్య, బంధుత్వాల మధ్య విడగొట్టే విధంగా వాళ్ళ బోధనలు వాళ్ళని అలా ప్రేరేపించాయి. పాస్టర్లు, చర్చిలు వాళ్ళు అదే చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు బలహీనమైనటువంటి వాళ్ళు, అవునా కదా. వాళ్ళు బైబిల్ మొత్తం చదివి వెళ్ళిన వాళ్ళు కాదు. బైబిల్ మొత్తం చదివి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యెహోవా క్యారెక్టర్ బాగుంది, యేసు క్యారెక్టర్ బాగుంది, బైబిల్లో మంచి విషయాలు ఉన్నాయి అని వెళ్ళిన వాళ్ళు కాదు. రోగాలు తగ్గుతాయని, ఫ్రీగా పరలోకం వస్తుందని, అవునా కదా, కష్టాలు ఇంక రావని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు, మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళలో శాశ్వతంగా మేము ఇక్కడే ఉంటాము, మేము చచ్చిపోము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శాశ్వతంగా మాకు కష్టాలు రావు, మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాం, మేము ఇలాగే ఎప్పటికీ సంతోషంగా ఉంటాము అని ఎవరైనా అనుకున్న వాళ్ళు ఉన్నారా? మాకు అసలు హాస్పిటల్ అవసరం లేదు, మాకు రోగాలు రావు, మేము ఇప్పుడు ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నాము, మేము జీవితాంతం ఇలాగే ఫిట్గా ఉంటాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతే కదా. వాతావరణం మారితే అందరికీ జబ్బులు. అసలు ఈ శరీర నిర్మాణమే అట్లుంటుంది. రోగం వస్తుంది, తట్టుకోలేదు, కొంత టెంపరేచర్ తట్టుకోలేదు, శరీర నిర్మాణం అట్లాంటిది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది మనిషి పుట్టినప్పటి నుంచి జరుగుతుంది. మనిషి ఎప్పుడైతే పుట్టాడో ఆది మానవ కాలం నుంచి జరుగుతుంది కదా. వాళ్ళు వస్తున్నారు, రోగాలు వస్తున్నాయి, రోగాలు పోతున్నాయి, కష్టాలు వస్తున్నాయి, జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కొత్తగా ఒక బ్యాచ్ వచ్చి మీరు కానీ మా మతంలోకి వస్తే కష్టాలు రావు, మీరు కానీ మా మతంలోకి వస్తే రోగాలు రావు, మీకు చచ్చాక నిత్య జీవం వస్తుంది అని చెప్పేసి ఇటువంటి మాయమాటలు చెప్పి ఆ మాయమాటల్లో ప్రలోభాలు లొంగిన వాళ్ళే కదా వాళ్ళందరూ. ఇంకొక మాట చెప్తాను, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే ఇంకొక రకమైన కేటగిరీ అంటే అన్ని మతాలు ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే, ఏ మతమైనా ఏ దేవుడైనా కానీ మనకు మంచిగా బోధిస్తాడు అని ఆ ఆలోచన కలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు, అవునా కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆలోచన ఇప్పుడు వాళ్ళకు ఉందా? యేసు ప్రభువైనా రాబడని ఒక్కటే అనే ఆలోచన వాళ్ళకి ఇప్పుడు ఉందా? ఆ ఆలోచనతో వెళ్ళిన వాళ్ళు, ఆ ఆలోచన లేకుండా వాళ్ళు అలా తయారు చేసింది ఏంటంటే బైబుల్.
ఓకేనా? ఇక నేను మీకు ఎందుకు చెప్పడానికి వచ్చానంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరన్నా కానీ ఎప్పుడైనా కానీ ఏ సందర్భంలోనైనా కానీ మీరు మా చర్చికి రండి మీకు మంచి జరిగిద్ది అని చెప్పి మీ ఇంటికాడికి వచ్చి చెప్పిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు ఎప్పుడు ఎక్కడ మత మార్పిడి చేద్దామా అని కాపు కాసుకొని ఉన్నారు. వాళ్ళ లక్ష్యమే అది. ఇప్పుడు ఆ మతంలోకి వెళ్తే ఏమవుతుంది? క్రైస్తవ మతంలోకి వెళ్తే అసలు ఏం జరుగుతుంది అంటే సంస్కారం ఉండదు, సాంప్రదాయం ఉండదు, నైతిక విలువలు ఉండదు, జ్ఞానం ఉండదు. ఉదాహరణ చెప్తాను. ఒక ఆడపిల్లకి ఏముంటుంది? బొట్టుందా మీకు? మీ ఇంటి బయట ముగ్గుందా? తులసి చెట్టుకు మీరు పూజ చేస్తారా? గడపకి పసుపు ఉందా? గడప పైన తోరణాలు ఉన్నాయా? అది మన సాంప్రదాయం కదా. ఆడపిల్ల అంటే బొట్టు పెట్టుకోవడము, పసుపు పెట్టుకోవడము, ముగ్గు వేసుకోవడము, అన్ని పండుగలు సంతోషం జరిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అవన్నీ ఉంటాయా? అంటే సాంప్రదాయం పోతుంది ఫస్ట్. ఓకేనా? నైతిక విలువలు, సంస్కారం చెప్తాను. సంస్కారం ఇప్పుడు మీరు యేసు ప్రభువును పూజించుకుంటున్నారు, మాకేం ప్రాబ్లం లేదు, పూజించుకొని సంతోషంగా ఉండండి అని మనం చెప్తాం. మేము రాముడిని దేవుడిగా పూజించుకుంటున్నాము అని అన్నారనుకోండి, మీరు పూజించేది సైతాను, మీరు పూజించేది విగ్రహము, మీరు విగ్రహారాధన చేస్తున్నారు అని అంటారా అనరా? అసలు నాకు అర్థం కాలేదు. వాళ్ళ దేవుడు సైతాను అన్నా, వాళ్ళ దేవుడు విగ్రహారాధన అంటే వాళ్ళు బాధపడతారు. హిందువులు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని వాళ్ళు ఆలోచించరు, తక్కువ అనేస్తారు. అసలు మనం యేసు అంటాము, యేసు మనకు నచ్చకపోతే మనం నచ్చినట్టు ఉంటాం. కానీ మీ యేసు దేవుడు కాదంటగా, మీ దేవుడు 3 మేకులు పీకులు అని మనం అంటామా? అంటే వాళ్ళు బాధపడతారు కదా. మనం ఆలోచిస్తాం, కానీ వాళ్ళు ఆలోచించకుండా నేను ఒకప్పుడు భయంకరమైనటువంటి రామభక్తుని, ఇప్పుడు నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను అంటే ఇప్పుడు మన రాముని పూజించే వాళ్ళు మనమందరం ఏంటి? అవునా కదా? తప్ప అంటే సంస్కారం ఉండదు. ఆ మతంలోకి వెళ్ళి వెంటనే సంస్కారం ఉండదు, జ్ఞానం. వాళ్ళు ఏం నమ్ముతారో తెలుసా? వాళ్ళు అసలు ఏంద్రా మీ దేవుడు కాన్సెప్ట్ ఏంద్రంటే, మనమంతా పాపాలు చేసామంట, మన పాపాలు పోవాలంటే మనం పుట్టక ముందే 2000 ఏళ్ల క్రితము ఒకటి చచ్చిపోయి శిలువలో రక్తం కార్చాడంట. ఆ కాన్సెప్ట్ మనం ఇప్పుడు నమ్మితే పాపాలు పోతాయంట. ఇదేం కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. అంటే ఆ మాత్రం జ్ఞానం కూడా ఉండదు. నెక్స్ట్ మానవత్వం విషయానికి వస్తాను. మానవత్వం వాళ్ళ దేవుడు ఎట్లా అంటాడో తెలుసా? వాళ్ళ దేవుడిని కానీ పూజించకపోతే, వాళ్ళ దేవుడు ఎవరో తెలుసుకోకుండా చచ్చిపోతే అనంతకాలము, శాశ్వత కాలము, కోట్ల సంవత్సరాలు నరకంలో పడేస్తారంట వాళ్ళ దేవుడు. తెలుసా మీకు ఇది? వాళ్ళు ఇది నమ్ముతారని తెలుసా మీకు తెలుసా? మీకు ఏమైనా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటే ఒక్కసారి నేను చెప్పింది అబద్ధం అయితే టెస్ట్ చేయండి. మీకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నా, క్రిస్టియన్ బంధువులన్నా, బాబు మీ దేవుడు యేసుప్రభు కదా, ఇప్పుడు మీ నాన్న ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ కూడా నిన్న మొన్న మధ్యలో మతం మారిన వాళ్ళే. మీ నాన్న, మీ తాత, మీ ముత్తాతలు క్రిస్టియన్ మతం తెలియదు కదా, వాళ్ళు క్రిస్టియన్ మతం తెలియకుండా చచ్చిపోయారు కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళందరూ నరకంలో ఉన్నారు అంటారు. సాధ్యమవుతుంది ఇది? అంటే మానవత్వం ఉండదు. మళ్ళీ గౌరవం. ఇప్పుడు మనము ఛత్రపతి శివరాజుకి జై అంటాం. ఎందుకు? ఒక పోరాటం చేశాడు కాబట్టి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని మనం జై భీమ్ అంటాం. వాళ్ళు ఎవరికైనా జై కొడతారా? ఒక గొప్ప మహానుభావులకు, యోధులకు విజయం సాధించిన వాళ్ళు మనం గుర్తిస్తాము, వాళ్ళు గుర్తించి జై కొడతారా? గౌరవం ఉండదు. మతం అనేది వాళ్ళని మనుషులు మూర్ఖంగా తయారు చేస్తుంది, షాడిజాన్ని ప్రేరేపిస్తుంది. అది మానవత్వం నేర్పించే మతం కాదు, మంచితనం నేర్పించే మతం కాదు. ఈరోజు మీరు హిందువులుగా ఉన్నారంటే మీ నాన్న హిందువుగా ఉన్నారు, మీ తాత హిందువు, మీ పూర్వీకులందరూ హిందువులు ఉన్నారు. వాళ్ళని మార్చడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, చంపడానికి కూడా సిద్ధపడ్డారు. అయినా కూడా వాళ్ళు హిందూ ధర్మాన్ని వదిలిపెట్టలేదు. మనం కూడా ఈరోజు చిన్న చిన్న కారణాలకు మనం హిందుత్వాన్ని వదిలిపెట్టడం మహాపాపం. ఇప్పుడు మీకు మీ అమ్మగారికి గొడవైంది, మీ అమ్మగారిని తెచ్చేసి వేరే అమ్మని తెచ్చుకుంటారా? ఇప్పుడు మా అమ్మకు నాకు గొడవైందండి, నాకు ఈ అమ్మొద్దు, నేను కొత్త అమ్మని తెచ్చుకుంటాను మీరు అంటారా? మన అమ్మను మారిస్తే ఎంత పాపమో, మన తల్లి లాంటి హైందవ ధర్మాన్ని వదిలిపెడితే కూడా అంతే పాపం. పొరపాటుగా కూడా ఆ మతంలోకి, ఆ మత సిద్ధాంతాల్లోకి మీరు వెళ్ళకండి. బైబిల్లో మంచి విషయాలు ఏం లేవు. బైబిల్ మీరు ఓపెన్ చేస్తే ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి అని బైబిల్ పాస్టర్ దగ్గర పెట్టండి. వాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, శత్రువు సైతం ప్రేమించండి. ఇవి తప్ప అందులో మంచి విషయాలు అంటూ ఏమీ లేవు. రక్తపాతము, చంపడము, నరకము, హింస, మారణకాండ తప్ప మంచి విషయాలు ఏమి లేవు. ఆ బైబిల్ కంటే స్వామి వివేకానంద రాసిన నీతి సూక్తులు కానీ, సుమతి శతకాలు కానీ, అంటే హిందూ గ్రంథాలు పక్కన పెట్టండి, భగవద్గీత, రామాయణం, కేవలము మన దాంట్లో ఒక గురువులు, యోగులు, మునులు రాసినటువంటి గ్రంథాల మీనింగ్ కూడా ఆ బైబిల్ మొత్తంలో లేదు. సుమతి శతకాలు, వేమన పద్యాలకు ఉన్న భావంకి తాత్పర్యంలో ఉన్నది కూడా బైబిల్ పనికిరాదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము మన పిల్లల్ని పెంచే పద్ధతి ఖచ్చితంగా మారాలి.
మన చిన్నప్పుడు పిల్లలకి చెప్పాల్సిందంటే గుడి, మసీదు, చర్చి, ఈ మూటికి తేడా చెప్పండి. వాళ్ళు చెప్తున్నారా లేదా? ఒక ఉదాహరణ, ఎవరైనా ముస్లిం పాప ఈ పాపతో పాటు కలిసి గుడికి వస్తుందా? క్రిస్టియన్ పాప ఆ పాపతో పాటు కలిసి గుడికి వెళ్తుందా? వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న ఊరుకుంటారా? అంటే అర్థం ఏంటి? వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? మన దేవుడు యేసు ప్రభు, మన దేవుడు అల్లా, మన గ్రంథం బైబుల్, మన గ్రంథం అల్లా ఖురాను, ఇవి దాటి మనం వెళ్ళకూడదు అని ముస్లిం వాళ్ళు వాళ్ళ పిల్లలు పెంచేటప్పుడు పిల్లలకి చెప్తారో చెప్పట్లేదా? మనం కూడా చెప్పాలా చెప్పకూడదా? పొరపాటుకు కూడా ఆ మతంలోకి వెళ్ళొద్దు. ఆ మతం ఏంటంటే మనుషుల్ని మూర్ఖంగా, వాళ్ళు ముఖ్యంగా లేడీస్ని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఫ్రీగా పరలోకమని ఇలాంటి మాయమాటలు చెప్పి టార్గెట్. మీరు చూడండి, చర్చిలు ఇచ్చే ద్రాక్షరసం ఉంది కదా, మీరు ఎప్పుడైనా చూసారా? ద్రాక్షరసం తాగి కింద పడి గిలగిల కొట్టుకుంటారు, దయలు పట్టాయి అని చెప్పేసి, ఇవన్నీ మీరు ఎప్పుడైనా వీడియోలు చూసారా? చర్చిలు ఇచ్చే ద్రాక్షరసము వీళ్ళకి విదేశాల నుంచి వస్తుంది. కొంతమంది పాస్టర్లు ఇంట్లోనే తయారు చేస్తారు. అది ఏ రిలయన్స్ ఫ్రెష్లో, డీమార్ట్లో, ఎక్కడ కూడా మీకు ఏ సూపర్ మార్కెట్లో కూడా దొరకదు. అదొక రకమైన డిఫరెంట్ ఫ్లేవర్, అదొక రకమైన మత్తును కలిగిస్తుంది. చర్చిలు ఇచ్చే ద్రాక్షరసం ఇంత చిన్న గ్లాసు తాగితే తెలియకుండా ఒక మైకంలోకి వెళ్ళిపోతారు. అది చాలా ప్రమాదకరం. అప్పుడు ఆ మైకంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏమైపోతుందో, మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియదు. వాడు ఇది దయ్యం పట్టింది, భూతం పట్టింది ఈ అమ్మాయికి అని చెప్పేసి వాడు రకరకాలుగా నాటకాలు ఆడుతుంటారు. ఇవి మీరు తెలుసుకోండి. నేను చెప్పిన అబద్ధం టెస్ట్ చేయండి. అది తాగిన తర్వాత ఒక 30 నిమిషాల పాటు ఏవైతే బ్రెయిన్లో చెప్తామో అవే వాడికి జీవితాంతం గుర్తుంటాయి. ఇది ఈ మతం యొక్క సిద్ధాంతాలు, వాళ్ళు చేసే పనులు. కాబట్టి బైబిల్ అంటే ఏంటి, యేసు క్యారెక్టర్ ఏంటి, ఈ పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి, ఈ పాస్టర్లు ఎంత ప్రమాదకరమో అని మీ అందరికీ అర్థమయ్యే రీతిలో నేను పుస్తకాలు రాశాను, ఎక్స్క్రిప్షన్ బుక్లెట్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, మొత్తం యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక్కసారి ఈ పుస్తకాన్ని ఫస్ట్ కాంచి చివరి వరకు చదవండి. చదివిన తర్వాత మీరు మీ ఇంటికాడికి పాస్టర్లు వచ్చి మా మతంలోకి మారండి అంటే బైబిల్ని ప్రశ్నించండి. మీది ఏ రకంగా దేవుడిగా పూజించడానికి నీ దేవుడికున్న అర్హత ఏంటి, ఆ యేసు క్యారెక్టర్ ఏంటని మీ అందరికీ తెలుసుకోవడం కోసము క్రైస్తవ సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలు ఆధారాలు మనం ఎలా ప్రశ్నించాలి అనేది ఈ పుస్తకంలో మీకు క్లియర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకం మీరు మొత్తం చదివితే మీరు బైబిల్లో ప్రశ్నించగలుగుతారు. మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ తోటి స్నేహితులు ఎవరైనా చర్చికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బయటికి తీసుకురండి. అవునా కదా? వాళ్ళు మనోలే, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మనవాళ్ళే. తెలియక ట్రాప్లో పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళని మనము సరైన దారిలో మనం తెచ్చి పెట్టుకుందాం. ఓకేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదిగో ఈ పుస్తకాలు తీసుకోండి.